నెల్లూరు జిల్లా కావలిలో ఎట్టకేలకు దివంగత నేత వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఇటీవల రంగా అభిమానులు, కాపు నాయకులు కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి రంగా విగ్రహం నెలకొల్పేందుకు స్థలం విషయమై చర్చించడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం కాపు నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. రైతు బజార్ వద్ద శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఎదురుగా స్థలం అనువుగా ఉంటుందని నిర్ణయించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహ కమిటీ ప్రతినిధి దేవరకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల కాలంలో అనేక మంది ఎమ్మెల్యేల హయాంలో సాధ్యం కానిది నేడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చొరవ చూపడంతో కావలి పట్టణంలో రంగా అభిమానుల కల నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, కాపువర్గీయుల అభిలాషను తీర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు, మండలి కృష్ణారావు, అలహరి చిట్టిబాబు, బండారు మహేష్, నాగిశెట్టిమాల కొండయ్య తదితర కాపు నాయకులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, చెన్నో ప్రసాద్ రెడ్డి, పందిటి కామరాజు, నాగాచారి, కనమర్ల పూడినారాయణ వారి వెంట ఉన్నారు. ప్రజానాయకుడు ఆఖరి శ్వాస వరకు కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం జీవించినటువంటి కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి విగ్రహ పరిశీలన ఈ ప్రాంతంలో జరగడం, దాదాపు వారు చనిపోయి 4 దశాబ్దాలైనప్పటికీ కూడా వారి విగ్రహం కావలిలో కలగా మిగిలిన వేళ మేమందరం కూడా కావలిలో ఉన్న కాపు పెద్దలు, కాపు నాయకులు, కాపు యువకులు, దానికి తోడు అన్ని కులాల్లో ఉన్నటువంటి రంగా గారి అభిమానులు, రంగా గారు ఏ కులానికో ఆస్వాదించకూడదు. ఎందుకంటే అతను కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్యాయం ఎవరికి జరిగినా వారి వైపు నిలబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహ ప్రతిష్టన చేయాలి అని అందరం కలిసి కూడా గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే నా వంతుగా సహకరిస్తాను, అధికారులతో కూడా చర్చించి మీకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని మొన్న గత 3 రోజుల కింద చెప్పడం జరిగింది. తదుపరి ఈరోజు వచ్చి స్థల పరిశీలన చేయడం, స్థల పరిశీలన అనంతరం మిగతా అధికారులతో కూడా మాట్లాడి వారితోటి ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రంగా గారు 44 ఏళ్ళు జీవించినా కూడా ఎక్కడా కూడా ఆస్తులు లేవు ఆయనకి, అభిమానులు తప్ప. 40 ఏళ్ల తర్వాత కూడా అట్లాంటి వ్యక్తి జనాల మధ్య ఉంటే భావి భారత పౌరులు, కొత్తగా వచ్చేవాళ్ళు వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ కోసం ముందుకెళ్తారనే ఒక దృఢ సంకల్పంతో మేము ఎమ్మెల్యే గారిని కలవడం, వారిని కోరడం, వారు పెద్ద మనసుతోటి ఈ 4 దశాబ్దాల్లో కుడి ఎడంగా కావలికి 8 మంది శాసనసభ్యులు మారి ఉంటారు. ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంది. వారు చూపించని సాహసం, వారు చూపించని రంగా గారి మీద ప్రేమ ఈరోజు గౌరవ్ ప్రతాప్ రెడ్డి గారు రంగా గారి మీద ప్రేమ చూపించి అడిగిన వెంటనే నేనుంటా, మీకు సహకరిస్తా అని చెప్పడం చాలా ఆనందదాయకంగా, రంగా గారి అన్ని కులాల్లో ఉన్న అభిమానుల తరపున ధన్యవాదాలు చెప్తున్నాం ప్రతాప్ రెడ్డి గారికి. నమస్కారం. దివంగత నేత వంగవీటి మోహన రంగా గారి విగ్రహం కావలి నియోజకవర్గంలో కూడా ప్రతిష్ఠించాలని కాపు సోదరులు అందరూ కూడా ఈరోజు శ్రీనివాసులు గారు, అదేవిధంగా వాళ్ళ అనుచరులు, కాపు వ్యవస్థలంతా కూడా మా ఇంటికి రావడం, అడగడం, దానికి సంబంధించి వారు డిఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయ బొమ్మ విగ్రహం ఎదురుగా మాకు
గంగా గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగితే బాగుంటుందని అడగటం, దాన్ని అధికారుల దగ్గర మాట్లాడి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకొని ఇచ్చి మీకు ఇప్పిస్తానని చెప్పడం. ఈరోజు దానికి సంబంధించి ఆ స్థల పరిశీలన కూడా ఈరోజు చేసేదానికి ఇక్కడికి వచ్చాము. అందరి దగ్గర చర్చించాము, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. ఎందుకంటే ఇది రద్దీ ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా హెవీ వెహికల్స్ కూడా వస్తాయి కాబట్టి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడి అక్కడ ఎంత గ్యాప్ కృష్ణదేవ గారి విగ్రహానికి అదేవిధంగా గంగా గారి విగ్రహానికి ఉండగా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకునే విధంగా దాన్ని ప్లాన్ చేయండి అని కూడా చెప్పి ఈరోజు ఆ స్థల పరిశీలన చేయడం జరిగింది. దానికి విచ్చేసిన పెద్దలు, కాపు సోదరులు మరియు ఇతర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక గొప్ప వ్యక్తి, పేద ప్రజల కోసం పోటపడిన వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కూడా పెట్టాలనుకోవడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా దానికి ఎప్పుడు కూడా మా మద్దతు అనేది ఉంటుంది. తప్పకుండా అటువంటి బాగా విగ్రహాలు ప్రతిష్ఠించగా ప్రజల కోసం పోటపడిన వ్యక్తి కాబట్టి భావితరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి మా అందరికీ సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి ఈరోజు చెప్పాము. అదేవిధంగా సోదరుడు వాళ్ళ సంబంధించిన పెద్దలతో కూడా అందరితో మాట్లాడి ఒక డేట్ తొందరగా ఫిక్స్ చేసి ఆ డేటుని ప్రకటించి భూమి పూజ కార్యక్రమాలు తొందరగా చేస్తారు. తప్పకుండా దాన్ని ఏర్పాటు చేసుకునే దానికి వాళ్ళు అందరూ కూడా సమాయత్తమవుతున్నారు. తప్పకుండా